వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం తీసుకుని ఇంకొక రాజకీయ పార్టీతో పొత్తుతో నేను ఎలక్షన్కి వెళ్తానని చెప్పిన తర్వాత ఏం చేయాలి అర్థం కావట్లేదు వీళ్ళకి. ఏం చేయాలి తెలియట్లా. వైనాట్ 175 అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇవాళ ఏ రకంగా ట్రాన్స్ఫర్లు చేస్తారో చూసాం. ఇప్పుడు దా చెప్పాడు, జగనన్న మీ బిడ్డ అన్నాడు, మీ తమ్ముడు అన్నాడు, మీ అన్నని అన్నాడు. మరి ఇలా బిడ్డతనం ఏమైపోయిందో, అన్నతనం ఏమైపోయిందో, తమ్ముడుతనం ఏమైపోయిందో, తాతలకి అమ్మవులకి మనవడతనం అయిపోయిందో అన్నీ పోయి ఇవాళ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో పెట్టడం, లేదు వాడు పనికిరాడు ఇంకోటి తీసుకురావటం. నిన్నటిదాకా ఏం చెప్పాడు, పెద్ద ఎత్తున జగనన్న మొత్తం చేశాడు, 99.9% హామీలు ఇచ్చాడు. అసలు మేనిఫెస్టో చేసినటువంటి ఘనత ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పితే ఇంతవరకు రాజకీయాల్లో ఏ ఒక్క అధికార పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేయలేదు. నేనే చేశాను, నాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, మీ ఆశీస్సులు ఉన్నాయి, నన్నెవడు పీకుతాడు అన్నటువంటి ఈ వ్యక్తి వాళ్ళ అతనే పీక్కుంటున్నాడు. లోపల కూర్చొని జుట్టు పీక్కుంటున్నాడో ఇంకేం పీక్కున్నాడో ఎవడు తెలీదు. రోజుకొకరిని తీసుకెళ్తున్నాడు, ఒకసారి నుంచి నువ్వు పనికిరమంటున్నాడు, కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాడు, తన్నుకుంటున్నారు ఇష్టానుసారంగా. ఇవాళ పాలన ఇంకా 3 నెలలు ఉంటే పాలన వదిలేసి పూర్తిగా మళ్ళీ 24 ఎలక్షన్లకి ఏ రకంగా సన్నద్ధం అవ్వాలి అనే ఆలోచన తప్పితే ఈ రాష్ట్రంలో పాలన అంటూ అసలు ఎటుపోయింది తెలియదు ఎవరికి కూడా. అక్కలన్నాడు, అక్కలమ్మలు అన్నాడు, చెల్లెలమ్మలు అన్నాడు. ఆ అక్కలమ్మలను చెల్లెలమ్మలందరూ రోడ్డు మీద పడేసి చూసాం. అంగన్వాడీని ఏ రకంగా చేశాడు చూసాం. అది పోయింది. ఇవాళ వచ్చేసి సిద్ధం అంటే దేనికి సిద్ధం? దేనికి సిద్ధం? నువ్వు చెప్పావు కదా అసలు ఈ రాష్ట్రంలో నాకు ప్రతిపక్షం అనేది లేదని చెప్పినాడు నువ్వు. ఇవాళ ఎందుకు భయపడుతున్నావు? సిద్ధమేంటి అసలు? రాజకీయాల్లో ఇప్పటివరకు చూసాం, ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ రావడం సహజం. అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సిస్టమ్. రాజకీయాల్లో చాలా కాలం నుంచి మనకు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజకీయాలు జరుగుతున్నాయి, ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎలక్షన్లో పార్టీలు కంటెస్ట్ చేస్తూనే ఉన్నాయి, ఫ్రెండ్లీ కంటెస్ట్కి వెళ్తున్నాయి తప్పితే ఈ రకంగా కొట్టుకుందామనో, బెదిరిద్దామనో, లేదంటే తన్నుకుందామనో ఒక సంకేతం ఇచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిని భారతదేశంలో ఎక్కడ చూసుంటారా? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించమని చెప్తున్నాను. అదేమంటారు, నొక్కానంటాడు. ఎవడి తీసుకొచ్చి నొక్కాడు? 11 లక్షల కోట్లు ఇలా అప్పు ఉందన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఏంటి పెట్టాడు, ఏం చేశాడు? ఇవంతా కూడా వచ్చే బడ్జెట్ ఎట్టిపోతుంది, తెచ్చిన అప్పులు ఎట్టిపోయి. ఈయన పారదర్శకంగా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసుకెళ్ళ దమ్ము ధైర్యం నీకుందా? మాట్లాడితే దమ్ము గురించి, ధైర్యం గురించి మాట్లాడతాడు. ఇదిగో నేను ఎంత తెచ్చాను, ఈ రకంగా ఖర్చు అయింది, ఈ రకంగా పెట్టానని చెప్పే ధైర్యం ఉందా? కడుతున్నటువంటి రాజధానిని పగలు కొట్టాడు. ఎక్కడ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక్క చదువుకున్న స్టూడెంట్కి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. అదేమంటే వాలంటీర్లు ఇచ్చాను 2 లక్షలు అంటాడు. ఒక పక్క నా కార్యకర్తలు అని చెప్పి నీ నాయకులు చెప్తుంటారు. అంటే ఏమి పొడిచావు అని చెప్పి వాళ్ళ సిద్ధమంటున్నాను. అరే నువ్వు పెట్టిన కేసులో వెళ్ళి కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి దమ్ము లేనాడు. నువ్వు దేనికి సిద్ధమబ్బా? నువ్వు పెట్టిన కేసులో కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పు. అసలు 2 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయలేక 2 కిలోమీటర్లకు హెలికాప్టర్ తీసుకుని తిరిగేవాడివి నువ్వు దేనికి సిద్ధం? ఏమి చేయడానికి సిద్ధం? సిద్ధం అంటే ఏంటి? యుద్ధం చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. నీ దగ్గర 2 లేవే. మరి వాళ్ళు పోస్టర్ వేసుకుంటే ధైర్యం వచ్చేస్తుందా? ప్రభుత్వ సొమ్ము, అది కూడా ప్రభుత్వ సొమ్ము కాదు. నా అయ్యి సంపాదించిందో నేను సంపాదించిన డబ్బులతో పెట్టానని చెప్పానండి మీరు. అది చెప్పే ధైర్యం ఉందా? ఇవాళ నీకున్నటువంటి ఇంకా 2 నెలల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ముతో పోస్టర్లు లేపించుకుని ఆ ప్రజలను ఎత్తిన పోస్టర్లు పెట్టి ఏం ఇండికేషన్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు ఏం ఇండికేషన్ ఇస్తారో రాష్ట్ర ప్రజలారు మీరు ఒకసారి ఆలోచించండి. ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నువ్వు ప్రజల్ని మంచిగా నేను ఈ పని చేశాను అని ఎలక్షన్స్కి వెళ్ళు. ఏదో భయపెట్టే రీతిలో ప్రతిపక్షాలు ఎక్కడ కూడా పోస్టర్ పెట్టుకోకూడదు, మేమే పెట్టాలి. చూసాం నిన్న ప్రతి సాట జరుగుతున్నది ఇదే. ప్రజలారు ఒకసారి కళ్ళు తెరవండి. మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. తప్పితే ఇలాంటి రాజకీయ నాయకులు మన దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకెళ్ళడానికి వచ్చినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ లాంటి పార్టీ తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన ఉన్నటువంటి పార్టీ కానే కాదు. కనుకనే ఇవాళ మళ్ళా భయం, నేను వాడిపోతే నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని అతని భవిష్యత్తు ఎత్తుక్కోవటం కోసం మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన నేను గెలవాలి అని కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్న వాడిని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తాడు. గమనించండి. మాట్లాడితే సభలో చెప్తాడు పేదలకి పెత్తందారులకు పోటీ అని. మరి ఏ పేదవాడిని వాళ్ళు నుంచో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి?
ఎక్కడైనా పేదవాడికి సీట్ ఇచ్చాడా? అసలు ఉన్నవాళ్ళ పరికరం తీసేస్తుంటే తప్పు ముఖ్యమంత్రిదా, తప్పు ఎమ్మెల్యేదా, తప్పు మంత్రిదా? ఒకసారి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ లీడర్లు కూడా ఆలోచించని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం.